హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏ టు జెడ్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీలోని కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. ఈ క్రింది వారిలో నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఈ క్రింది వారిలో నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? The correct option is option 4, Kohlberg. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని దశలు ఎన్ని? కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని దశలు ఎన్ని? The correct option is option 2, 6. ఇంటర్మీడియట్ చదువుతున్న కృష్ణకు తరగతిలో గట్టిగా అరవాలని ఉంది, కానీ కళాశాల నిబంధనలను అందుకు అనుమతించవు, కనుక తరగతిలో నిశ్శబ్దంగా ఉన్నాడు. కోల్బర్గ్ ప్రకారం అతను ఏ దశలో ఉన్నాడు? ఇంటర్మీడియట్ చదువుతున్న కృష్ణకు తరగతిలో గట్టిగా అరవాలని ఉంది, కానీ కళాశాల నిబంధనను అందుకు అనుమతించవు, కనుక తరగతిలో నిశ్శబ్దంగా ఉన్నాడు. కోల్బర్గ్ ప్రకారం అతను ఏ దశలో ఉన్నాడు? The correct option is ఆప్షన్ 2, సాంప్రదాయ నైతికత స్థాయి 2, దశ 4. బాధ్యత నిర్వహించడం, అధికారాన్ని గౌరవించడం వంటి నియమ నిబంధనలకు కట్టుబడి ఉండే స్థాయి ఏది? బాధ్యత నిర్వహించడం, అధికారాన్ని గౌరవించడం వంటి నియమ నిబంధనలు కట్టుబడి ఉండే స్థాయి ఏది? The correct option is ఆప్షన్ 3, సాంప్రదాయక స్థాయి. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని స్థాయిలు ఎన్ని? The correct option is ఆప్షన్ 3, 3. ఇన్విజిలేటర్ పట్టుకుంటే శిక్షిస్తారు, కాబట్టి గంగ పరీక్షలో కాపీ కొట్టకుండా ఉండే స్థాయి కోల్బర్గ్ ప్రకారం ఏది? ఇన్విజిలేటర్ పట్టుకుంటే శిక్షిస్తారు, కాబట్టి గంగ పరీక్షలో కాపీ కొట్టకుండా ఉండే స్థాయి కోల్బర్గ్ ప్రకారం ఏ స్థాయి? The correct option is ఆప్షన్ 3, పూర్వ సాంప్రదాయక స్థాయి. వ్యక్తిలో న్యాయానికి సంబంధించిన భావన వికసించడమే నైతికత అన్నది ఎవరు? వ్యక్తిలో న్యాయానికి సంబంధించిన భావన వికసించడమే నైతికత అన్నది ఎవరు? The correct option is ఆప్షన్ 4, కోల్బర్గ్. కోల్బర్గ్ నైతిక వికాసానికి ఆధారం ఏది? The correct option is ఆప్షన్ 4, పెంపకం, సామాజిక అనుభవాలు, సంజ్ఞానాత్మకత. రోడ్డుకి ఎడమవైపు నడవాలి అని తెలుసుకున్న విద్యార్థి వాటిని ఎవరు చెప్పకపోయినా పాటించడాన్ని ఏమంటారు? రోడ్డుకి ఎడమవైపు నడవాలి అని తెలుసుకున్న విద్యార్థి వాటిని ఎవరు చెప్పకపోయినా పాటించడాన్ని ఏమంటారు? The correct option is ఆప్షన్ 4, సాంప్రదాయ స్థాయి. సీను అనే వ్యక్తి ప్రభుత్వం విధించిన అన్ని పన్నులు కట్టడం సమాజం అభివృద్ధికి తోడ్పడుతుందని తెలుసుకొని ఒక బాధ్యత గల పౌరునిగా తన వంతు పన్నులన్నింటినీ క్రమం తప్పకుండా చెల్లించే సీను కోల్బర్గ్ ప్రకారం ఏ దశలో ఉన్నట్లు? సీను అనే వ్యక్తి ప్రభుత్వం విధించినటువంటి అన్ని పన్నులు కట్టడం సామాజిక అభివృద్ధికి తోడ్పడుతుందని తెలుసుకొని ఒక బాధ్యత గల పౌరునిగా తన వంతు పన్నులన్నింటినీ క్రమం తప్పకుండా చెల్లిస్తూ ఉంటాడు. కోల్బర్గ్ ప్రకారం అతను ఏ దశలో ఉన్నట్లు? The correct option is ఆప్షన్ 3, 5వ దశ. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని మొదటి దశకు సంబంధించినది ఏది?
కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని మొదటి దశకు సంబంధించినది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 విధేయత మరియు సహజ సంతోష అనుసరణ. విధేయత మరియు సహజ సంతోష అనుసరణ. శిక్షను తప్పించుకోవడం కోసం విద్యార్థి పెద్దల ఆదేశాలను పాటించే స్థాయి ఏది? శిక్షను తప్పించుకోవడం కోసం విద్యార్థి పెద్దల ఆదేశాలను పాటించే స్థాయి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 పూర్వ సాంప్రదాయక స్థాయి. పూర్వ సాంప్రదాయక స్థాయి. వ్యక్తిగత సూత్రాలు అంతరాత కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఈ కింది ఏ స్థాయికి చెందును? వ్యక్తిగత సూత్రాలు అంతరాత కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని ఏ దశకు చెందుతాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 ఉత్తర సాంప్రదాయక నైతికత. ఉత్తర సాంప్రదాయక నైతికత. అధికారి శిక్షిస్తాడని కాకుండా తను పనిచేస్తున్న సంస్థ అభివృద్ధికి తోడ్పడటం ఒక ఉద్యోగిగా తన బాధ్యత అని తలచి సంస్థ అభివృద్ధి కోసం కృషి చేసే ఉద్యోగి నైతిక స్థాయి ఏది? అధికారి శిక్షిస్తాడని కాకుండా తను పనిచేస్తున్న సంస్థ అభివృద్ధికి తోడ్పడటం ఒక ఉద్యోగిగా తన బాధ్యత అని తలచి సంస్థ అభివృద్ధి కోసం కృషి చేసే ఉద్యోగ నైతికత స్థాయి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 4వ దశ సాంప్రదాయ స్థాయి. 4వ దశ సంప్రదాయ స్థాయి. మంచి బాలుని నీతి అనున్నది కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని ఏ స్థాయిని సూచిస్తుంది? మంచి బాలుని నీతి అనున్నది కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని ఏ స్థాయిని సూచిస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 రెండవ స్థాయి. రెండవ స్థాయి. క్రింది పడిపోయిన చాక్లెట్ ను తీసుకుని తినాలని ఉన్నప్పటికీ అమ్మ చూస్తూ ఉండటంతో ఎక్కడ కొడుతుందో అని దానిని వదిలేసిన శిశువు కోల్బర్గ్ ప్రకారం ఏ దశలో ఉన్నట్టుగా చెప్పవచ్చు? కింద పడిపోయిన చాక్లెట్ ను తీసుకుని తినాలని ఉన్నప్పటికీ అమ్మ చూస్తూ ఉండటంతో ఎక్కడ కొడుతుందో అని దానిని వదిలేసిన శిశువు కోల్బర్గ్ ప్రకారం ఏ దశలో ఉన్నట్టుగా చెప్పవచ్చు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 ఒకటవ దశ. ఒకటవ దశ. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఏ దశను అంతరాత్మ దశ అని అంటారు? కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఏ దశను అంతరాత్మ దశ అని అంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 6వ దశ. 6వ దశ. నైతిక వికాస కోల్బర్గ్ ప్రకారం వ్యక్తి నైతిక వికాసంలో చివరి దశ ఏది? నైతిక వికాస కోల్బర్గ్ ప్రకారం వ్యక్తి నైతిక వికాసంలో చివరి దశ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ. వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ. కోల్బర్గ్ ప్రకారం మనిషి నైతిక వికాసం అనేది వేటిపై ఆధారపడుతుంది? కోల్బర్గ్ ప్రకారం మనిషి నైతిక వికాసం అనేది దేనిపై ఆధారపడుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 సంజ్ఞానాత్మక సామర్థ్యాలు. సంజ్ఞానాత్మక సామర్థ్యాలు. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం లక్షణం ఏది? ఈ కింది వాటిలో కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం యొక్క లక్షణం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 అన్ని సంస్కృతుల్లో సాధారణంగా ఉండే సార్వత్రిక దశలు. అన్ని సంస్కృతుల్లో సాధారణంగా ఉండే సార్వత్రిక దశలు. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో స్థాయిలు దశలు వరుసగా ఎంత? కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో స్థాయిలు దశలు వరుసగా ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 3 స్థాయిలు 6 దశలు. 3 స్థాయిలు 6 దశలు. సాంప్రదాయ నైతిక స్థాయికి చెందిన పిల్లవాని నైతిక ప్రవర్తనకు కారణం ఏది? సాంప్రదాయ నైతిక స్థాయికి చెందిన పిల్లవాని నైతిక ప్రవర్తనకు కారణం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 ఇతరుల ఆమోదం కోసం మరియు తిరస్కరణను తప్పించుకోవడం కోసం.
ఇతరుల ఆమోదం కోసం మరియు తిరస్కరణను తప్పించుకోవడం కోసం. బంటి వాళ్ళ అమ్మకి భయపడి తనకు హోంవర్క్ చేయడం ఇష్టం లేకపోయినా వాళ్ళ అమ్మ కోప్పడుతుందని భయపడి హోంవర్క్ చేశాడు. ఇది కోల్బర్గ్ సిద్ధాంతం నందు ఏ దశకు చెందినది? బంటి వాళ్ళ అమ్మకి భయపడి తనకు హోంవర్క్ చేయడం ఇష్టం లేకపోయినా వాళ్ళ అమ్మ కోప్పడుతుందని భయపడి హోంవర్క్ చేశాడు. ఇది కోల్బర్గ్ నైతిక సిద్ధాంతం నందు ఏ దశకు చెందినది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 మొదటి దశ. మొదటి దశ. శివ వాళ్ళ కుటుంబం ఉన్నత కుటుంబానికి చెందినది. వీరు ఆర్థిక పరంగా సామాజిక పరంగా ఉన్న స్థాయిలో ఉన్నారు. శివ నేను రిజర్వేషన్లు అనుభవించటము సరికాదని భావించి రిజర్వేషన్లో పొందిన ఉద్యోగానికి అర్హుడని కాదని వదులుకున్న శివ యొక్క నైతిక వికాస దశ ఏది? శివ వాళ్ళ కుటుంబం ఉన్నత కుటుంబానికి చెందినది. వీరు ఆర్థిక పరంగా సామాజిక పరంగా ఉన్నత స్థాయిలో ఉన్నారు. శివ నేను రిజర్వేషన్లను అనుభవించటము సరికాదని భావించి రిజర్వేషన్లో పొందిన ఉద్యోగానికి అర్హుడని కాదని వదులుకున్న శివ యొక్క నైతిక వికాస దశ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ. వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ. ఏ దశలో నైతికతను శారీరక శిక్షణ పరంగా అంచనా వేస్తారు? ఏ దిశలో నైతికతను శారీరక శిక్షణ పరంగా అంచనా వేస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 మొదటి దశ. మొదటి దశ. పెద్దవారు కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం నందు ఏ స్థాయి ప్రతిస్పందనలను ఎక్కువగా కనపరుస్తారు? పెద్దవారు కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం నందు ఏ స్థాయి ప్రతిస్పందనలను ఎక్కువగా కనపరుస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 ఉత్తర సాంప్రదాయక స్థాయి. ఉత్తర సాంప్రదాయక స్థాయి. సీను అనే పిల్లవాడు తన తండ్రికి తెలియకుండా డబ్బులను తీసుకుంటున్నాడు. అది తెలుసుకున్న సీను తండ్రి సీనును మందలించాడు. అలా చేయడం తప్పు అని చెప్పిన సీను అలాగే నాన్నకు తెలియకుండా డబ్బులను తీసుకుంటున్నాడు. ఇలాంటి నైతిక ప్రవర్తనను అవిధేయతగా ఉండటం అంటారు. అయితే సీను ఏ వయసులో అవిధేయతగా ఉన్నాడు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 3 నుంచి 6 సంవత్సరాలు. 3 నుంచి 6 సంవత్సరాలు. కోల్బర్గ్ ప్రకారం ఎక్కువ శాతం పిల్లలు ఏ స్థాయిని దాటి ముందుకు వెళ్లరు? కోల్బర్గ్ ప్రకారం ఎక్కువ శాతం పిల్లలు ఏ స్థాయిని దాటి ముందుకు వెళ్లరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 సాంప్రదాయక స్థాయి. సాంప్రదాయక స్థాయి.